ఈ వినాయక చవితి పూజకి ఎంత ఖర్చయిందో తెలుసా? నేను ఎంత ఖర్చు పెట్టానో సరదాగా మీతో కూడా షేర్ చేస్తున్నానండి. మామిడి కొమ్మలు ఒక్కొక్కటి రూ. 20 తీసుకున్నారు. 2 కట్టలైతే తీసుకున్నాను. ఈ ఫ్రూట్స్ అన్నీ కలిపి రూ. 500 అండి. ఇందులో కిలో యాపిల్స్, అలానే కిలో దానిమ్మకాయలు ఉన్నాయండి. అరకిలో గ్రేప్స్ ఉన్నాయి. చెరుకు ముక్కలు విడిగా తీసుకున్నాను. 2 కలిపి రూ. 10. అరిటాకులు ఒక్కొక్కటి రూ. 5 అండి, ఒక్క అరిటాకును. సీతాఫలాలు 10కి 3, జామకాయలు 10కి 3, అరటిపళ్ళు రూ. 25, తమలపాకులు రూ. 10, ఎలక్కాయలు 3 కలిపి రూ. 50, మారేడుకాయ ఒకటి రూ. 5, కొబ్బరికాయ రూ. 40, పైనాపిల్స్ 2 కలిపి రూ. 150, మొక్కజొన్న కంకిలు కేజీ రూ. 50, కేజీకి 3 తూగాయండి. ఈ కలువ పూలు తీసుకున్నప్పుడు భలే అందంగా విడుచున్నాయి, కానీ ఇప్పుడు వాడిపోయాయి. కలువ పూలు 10కి 3. అలానే ఈ లడ్డు వచ్చేసి రూ. 145 అండి. అలాగే వినాయకుడి విగ్రహం వచ్చేసి రూ. 200. పువ్వులైతే ఏమీ తీసుకోలేదండి, ఇంట్లో ఉన్న పువ్వులతోనే పూజ అయితే చేసుకున్నాము. ప్రసాదాలన్నిటికీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాం కాబట్టి వాటికి పెద్దగా ఖర్చు అవ్వలేదు. నేను రూ. 1500 అనుకున్నానండి వినాయకుడి చవితి పూజ ఖర్చు. నాకు వచ్చేసి మొత్తం రూ. 1315 అయితే అయ్యింది. దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా లెక్కలు వేసుకోవాలా అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చండి, కానీ పూజ చేసినా సరే ఆ డబ్బుల్ని మన పర్సులో నుంచే తీయాలి కాబట్టి నేనైతే సరదాగా లెక్క వేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను.